కోటకు దక్షిణపు దిక్కుగా సుమారు 1 మైలు దూరంలో 20 ఎకరాల స్థలంలో పెద్ద తోట, చుట్టూ ప్రహరీ. ఆ తోటలో కొబ్బరి, మామిడి, పనస, సపోటా, నారింజ, బత్తాయి, నిమ్మ మొదలైన రకరకాల ఫలవృక్షాలు, సంపెంగ, మల్లి, జాజి, విరజాజి, చేమంతి, కనకాంబరం వంటి వివిధ జాతుల పూల మొక్కలు, ఏవేవో తీగలతో అల్లుకున్న లతా నికుంజాలు, పొదరిల్లు, మధ్య మధ్య జలయంత్రాలు వంటి నుంచి చిమ్మే నీటిదారలు అక్కడ కన్నుల పండుగగా ఉంటుంది. ఆ తోట మధ్య శాంతి భవనం. దాని ద్వారం వజ్ర వైఢూర్యాది మణులతోనూ, బంగారపు పూతతోనూ, శిల్పకళా చాతుర్యం వంటి పడుతూ దగదగమంటూ మెరుస్తూ ఉంటుంది. వివిధ భంగిమలలో చెక్కబడిన శిల్పాలు అజంతా ఎల్లోరాలను మరిపిస్తాయి. అవే చెబుతాయి ఆ నగర ఔన్నత్యాన్ని, ఆ మహారాజుకి గల భాగ్య సంపదలని. ఇంద్రుడి వంటి వాడు ఉండదగిన స్థలమది. కానీ గత 3 సంవత్సరాల నుంచి అది బాలమహర్షి నివాసం అయింది. అంతకు మునుపు రాజు కుటుంబంతో కొద్ది రోజులు అక్కడ ప్రశాంతంగా గడుపుతుండేవాడు. వివాహాది కార్యాలు జరిగేవి. ఇతర నగరాల రాజులు వచ్చినప్పుడు విడిదిగా ఇవ్వబడుతుండేది. ఇప్పుడు శాంతి భవనం చింతామణి వ్రతానికి అనుగుణంగా ఉండేలా బాలమహర్షి సూచనల మేరకు కొన్ని మార్పులు చేయబడింది. మంత్రి అన్ని ఏర్పాట్లు చేయించాడు. చింతామణి మంగళ స్నానాలు చేసి, ఖరీదైన దుస్తులు, విలువైన ఆభరణాలు ధరించి అపర సరస్వతి దేవిలా సౌందర్యం తొణికిసలాడుతుండగా, తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకొని శోభని వెంటబెట్టుకొని జోడు గుర్రాల బండి మీద సపరివారంగా శాంతిభవనం దగ్గరకు దిగింది. పరివారం శోభని, చింతామణిని లోపల దింపి వెళ్ళిపోయారు. శాంతిభవనం మునపటి కంటే శోభాయమానంగా అలంకరింపబడి ఉంది. భవనం చుట్టూ విచ్చుకత్తుల పహారాతో సైనిక దళాలు గస్తీ తిరుగుతున్నాయి. ముఖద్వారం దగ్గర ఒక పహరా, లోపల గుమ్మం దగ్గర మరో పహరా. వారి సలాములు అందుకుంటూ రాజకుమారి బాలమహర్షి ఉండే మందిరం ప్రవేశించి ఆయనకు నమస్కరించి నిలుచుంది. విజయీభవ, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ముహూర్తం మించిపోకుండా వచ్చావు, సంతోషం అంటూ బాలమహర్షి వాళ్ళిద్దరినీ కూర్చోమన్నాడు. నా ఏర్పాట్లు, ఈ వ్రతం విని నీ తల్లిదండ్రులు నన్ను ఆడిపోసుకుని ఉంటారు. లేదు స్వామి, తమరిని వారెటువంటి పరుషపు మాటలు అనలేదు. నాపై ఉండే వాత్సల్యం వల్ల నా ముందుగతి ఏమవుతుందో అని మాత్రం భయపడ్డారు. ఇలాంటి వ్రతం గురించి ఎక్కడా వినలేదని, ఈ వ్రతం విపరీతంగా ఉందని ఆశ్చర్యపోయారు అంతే. నిన్ను ఈ వ్రతం మానుకోవలసిందని చెప్పలేదా?